హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య ఇంటికి చేరేసరికి 10 నిమిషాలు తక్కువ 11. మధు కోపంగా డోర్ని ఓపెన్ చేసింది. ఆదిత్య మధు వైపు చూసి చిన్న స్మైల్తో లోపలికి వెళ్ళాడు. మధుకి ఆదిత్యం చూసి ఆదిత్య నవ్వడం చూసి బావ నాకు చెప్పిన మాటను మర్చిపోయాడు, అలా ఎలా మర్చిపోతాడు అని అనుకుంటుంది మధు తన మనసులో. మధుకి ఆదిత్యం చూసి ఇంకా కోపం వచ్చింది. ఆదిత్య ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చొని తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన ఆఫీస్ వర్క్ని చేసుకుంటున్నాడు. మధు కోపంగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో చపాతీలను పెట్టుకుని కర్రీని వేసి బెడ్రూమ్లోకి వచ్చి ఆదిత్య వైపు చూస్తూ, బావే తింటాడులే, ఇప్పుడు తన చెయ్యి బాగానే ఉందిగా అని అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ప్లేట్ని పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోతుంది మధు. ఆదిత్య మధుని చూసి మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు. మధు కిచెన్ అంతా నీట్గా సర్దుకొని ఆదిత్యకి పెరుగుని లస్సీలాగా చిలికి ఒక గ్లాస్లో తీసుకుని మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చింది. అప్పటికే టైం 11:20. తాను ఇందాక పెట్టి వెళ్ళిన ప్లేట్ అలానే ఉంది. మధు ఆదిత్య వైపు చూసి, తనకి కోపం వచ్చినా నేనే సర్దుకోవాలి, నాకు కోపం వచ్చినా నేనే సర్దుకోవాలా, ఈ మనిషితో చాలా కష్టంరా బాబు అని అనుకుంటూ లస్సీ గ్లాస్ని పక్కన పెట్టి తన చేతిలోకి ఆ చపాతీల ప్లేట్ని తీసుకుని చపాతీని కర్రీతో కలిపి ఆదిత్య నోటికి అందించింది మధు. ఆదిత్య మధు వైపు చూడకుండానే తన నోరు తెరిచి మధు పెట్టే చపాతీని తింటున్నాడు. మధుకి ఆదిత్య మీద కోపం వస్తున్నా, పాపం పొద్దుట్నుంచి ఆఫీస్ వర్క్లో సరిగ్గా తిండి కూడా తిని ఉండడు, ఆఫీస్ వర్క్లో పడి తిండి కూడా మర్చిపోతున్నాడు బావ అని అనుకుంటూ ఆదిత్య తింటుంటే మధు తినిపిస్తోంది. ప్లేట్లో పెట్టిన చపాతీలు అయిపోవడంతో మధు మంచినీళ్ళ గ్లాసును ఆదిత్యకి అందించింది. ఇప్పటికైనా తన వైపు చూస్తాడేమోనని ఆదిత్య వైపు చూసింది మధు. ఆహా, ఆదిత్య మధుని చూడకుండా మధు మంచినీళ్ళు ఇస్తే తాగి ఆ గ్లాస్ని మళ్ళీ మధు చేతికి ఇచ్చి మళ్ళీ తన పనిని తాను చేసుకుంటున్నాడు ఆదిత్య. మధుకి విసుగు పుట్టి, ఇప్పటికే టైం 11:30 అయ్యింది, ఇప్పుడు డిన్నర్ చేస్తే ఎలా బావా, 24 hours పనే చేసుకుంటూ పోతే తమరి ఆరోగ్యం ఏం కావాలి, కనీసం ఆ చేతికైనా కొంచెం రెస్ట్ ఇవ్వు బావా అని అంటూ విసురుగా మధు వెళ్ళబోతుంటే ఆదిత్య మధు చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కొని మధు నడుము చుట్టూ తన 2 చేతులను వేసి ఆదిత్య తన మొహాన్ని మధు నడుము వంపుల్లో దాచుకున్నాడు. ఎప్పుడైతే ఆదిత్య మధు నడుము వంపుల్లో తన మొహాన్ని దాచుకున్నాడో మధుకి ఒళ్ళంతా షాక్ తగిలినట్లుగా బిగుసుకుపోయింది. వెంటనే మధు తేరుకొని ఆదిత్య వైపు చూస్తూ, బావ చెయ్యి బాగా నొప్పిగా ఉందా, మళ్ళీ బావ చేతికి ఏమైనా గాయమయ్యిందా, బావ చెయ్యి బాగానే ఉంది కదా, బాగుంటేనే కదా ల్యాప్టాప్ మీద ఇంతవరకు పని చేస్తున్నాడు అని అనుకుంటూ, బావకి ఏమైంది ఈరోజు, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా లేదా మరింకేదైనా ప్రాబ్లమా అని ఆదిత్య తలపై తన చేతిని పెట్టి ఆదిత్య తలను నిమురుతూ తన మనసులో అనుకుంటుంది మధు. ఎప్పుడైతే ఆదిత్యకి మధు తన తలపై చెయ్యి వేసి నిమిరిందో మరో నిమిషమే మధు నడుమును మరింత గట్టిగా పట్టుకొని ఆదిత్య తన మొహాన్ని మధు నడుముకి మరింతగా అదుముకున్నాడు. ఆదిత్య ప్రవర్తన మధుకి అర్థం కాక అలానే 2 నిమిషాలు కదలకుండా నిలబడి ఉంది మధు.
2 నిమిషాలకి ఆదిత్య తన తలను పైకెత్తి మధు వైపు చూసి, సారీ మధు, నిన్ను బయటికి తీసుకువెళ్తాను అని చెప్పాను కదా, కానీ ఆఫీస్లో నేను డీల్ చేసే ప్రాజెక్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అని చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, సారీ ఎందుకు చెప్తున్నావు బావా, బయటికి ఈరోజు కాకపోతే రేపు వెళ్దాంలే, నష్టమేముంది, ఆఫీస్లో నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కదా అని అడుగుతుంది మధు. ఆదిత్య మధుని అలానే పట్టుకుని మధు వైపు చూస్తూ, సాల్వ్ అయిపోయింది అని తన తలని ఊపాడు ఆదిత్య. బావా, నీ చెయ్యికి పెయిన్ ఏమైనా ఉందా, లేదు కదా అని అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, నా చెయ్యి బాగుంది, నా హెల్త్ కూడా బాగుంది మధు అని అంటాడు. మధు తన మనసులో, బావ రోజు ఆఫీస్లో ఇంత కష్టపడుతుంటే నేనేమో ఇంట్లో కూర్చొని బావ నన్ను పట్టించుకోవట్లేదు అని, బయటికి తీసుకువెళ్ళట్లేదు అని బావని ఎన్ని తిట్టుకున్నాను. పాపం బావ చూడు, రాగానే ఆఫీస్లో జరిగిన విషయమంతా నాకు చెప్పి నాకు ఎలా సారీ చెప్పాడో, నేను ఉన్నాను అనవసరంగా బావని తిట్టుకుంటున్నాను, నాకు అసలు బుద్ధే లేదు అని తన మనసులో తనని తానే తిట్టుకుంటోంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, ఏం ఆలోచిస్తున్నావు బంగారం అని అడుగుతాడు. ఏమీ లేదు బావా, ఇందాకటిదాకా నీ ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కనిపించింది, ఇప్పుడు ఆ టెన్షన్ నీ ఫేస్లో కనిపించట్లేదు, అదే గమనిస్తున్నాను బావా అని అంటుంది మధు. నిన్ను ఇలా కౌగిలించుకోగానే నా టెన్షన్, పని ఒత్తిడి అంతా నా నుండి దూరం అయిపోయింది మధు. ఇప్పుడు నాలో కొత్త ఎనర్జీ వచ్చి చేరింది తెలుసా అని అంటాడు ఆదిత్య. అవునా అని నవ్వుతుంది మధు. అవును మధు అని ఆదిత్య అంటూ, రోజుకు ఒకసారైనా ఇలాంటి ఒక హగ్ ఇవ్వచ్చు కదా, నువ్విలా ప్రతిరోజు రాత్రిపూట ఒక హగ్గు లేదా కిస్ ఇస్తే నాలో ఉన్న ప్రెజర్, అలసట దూరం అయిపోయి కొత్త ఎనర్జీ వచ్చి చేరుతుంది. మళ్ళీ ఉదయాన్నే ఒక కిస్ అన్నా ఒక హగ్ అన్నా ఇస్తే ఎనర్జీతో ఆఫీస్లో బాగా పని చేస్తాను. నేను బాగా ఎనర్జీగా ఆఫీస్లో పని చేస్తే మనకే కదా బాగా డబ్బులు వచ్చేది. మధు ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పాడు ఆదిత్య. అబ్బో, పిల్లాడికి రోజు రోజుకి ఆశలు పెరుగుతున్నాయే అని అనుకుంటుంది మధు. ఆదిత్య మధుని వదిలి, నువ్వు తిన్నావా మధు అని అడుగుతాడు ఆదిత్య. ఎక్కడ బావా, ప్రతిరోజు మనిద్దరమే కదా కలిసి డిన్నర్ చేసేది, అలాంటిది ఈరోజు నువ్వు ఎంతసేపటికి ఇంటికి రాలేదు, నేనొక్కదాన్నే ఏం తింటాను చెప్పు, తినకుండా నీ కోసం వెయిట్ చేస్తున్నాను. తమరేమో ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ ల్యాప్టాప్ని ముందర వేసుకుని చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, నీకే నేను తినిపించాల్సి వచ్చింది అని తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ చెప్పింది మధు. అయితే నువ్వు ఇంకా తినలేదా బంగారం అని కంగారుగా అడుగుతాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వుతూ, ఎందుకు తినలేదు, తిన్నానులే బావా, తమరు పనిలో పడి నన్ను గమనించలేదు, కానీ నీకు పెడుతూ నేను కూడా తిన్నానులే బావా, ఈ మధ్య నీతో పాటు తినడం అలవాటయింది కదా, అలానే తినేశాను అని నవ్వుతూ అంటుంది మధు. మధు ఫేస్లో నవ్వును చూసి ఆదిత్యకి తాను పడ్డ టెన్షన్ మొత్తం మాయమైపోయింది. మధు ఆదిత్యతో, ఇదిగో
ఈ లస్సీ తాగి ఇక పడుకో బావా అని చెప్పింది మధు. ఆదిత్య మధుని వదిలి పక్కకు జరిగాడు. మధు వెళుతుంటే మధు అని పిలిచాడు ఆదిత్య. మధు వెనక్కి తిరిగి చెప్పు బావా అని అంటుంది. మధు, ఈ రోజు నుంచి నువ్వు కూడా బెడ్ మీదనే పడుకోవాలి, నేలపై కాదు అని చెప్పాడు ఆదిత్య. బావా, నాకు నేలపైనే బాగా నిద్ర పడుతుంది అని అంటుంది మధు. అయితే నీతో పాటు నేను కూడా నీ పక్కనే నేలపై పడుకుంటాను అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు తన కళ్ళను పెద్దవి చేసి, వద్దు వద్దు, నేనే బెడ్ మీద పడుకుంటానులే బావా అని చెప్పింది మధు. సరే అయితే త్వరగా రా, పడుకుందాం అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పింది మధు. బెడ్ మీద ఆదిత్య ఒక చివర పడుకుంటే మధు బెడ్కి మరో చివర పడుకుంటుంది. మధు మంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆదిత్య మధుని నెమ్మదిగా తన వైపుకు తిప్పుకొని తన దగ్గరికి లాక్కొని తన గుండెలపై మధుని పడుకోబెట్టుకున్నాడు. మధు మంచి నిద్రలో ఉండడం వల్ల ఆదిత్యని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఆదిత్య కూడా మధు చుట్టూ చేతిని వేసి మధు తలకి తన తలని ఆనించి ప్రశాంతంగా నిద్రపోతున్న మధు వైపు చూసి తనని మరింత గట్టిగా తన గుండెలకు అదుముకొని ఆదిత్య కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున 4:30కి మెలకు వచ్చిన మధు తాను ఆదిత్య గుండెలపై ఉండడం చూసి ఆశ్చర్యపోతూ, నేనేంటి బావని పట్టుకుని పడుకున్నాను, రాత్రి బెడ్కి ఆ చివర కదా నేను పడుకుంది, అమ్మో బావ ఇప్పుడు నన్ను ఇలా చూశాడంటే నా గురించి తప్పుగా అనుకుంటాడు అని నెమ్మదిగా ఆదిత్య నుండి దూరం జరగాలని ట్రై చేసింది మధు. కానీ ఆదిత్య మధుని తన చేతులతో చుట్టేయడంతో మధు ఎటూ కదలలేక ఆదిత్య వైపు చూస్తూ, బావ నిద్రపోతూ ఎంత క్యూట్గా ఉన్నాడో, బావా, నీ మనసులో నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే ఇప్పుడు నీ మనసులో లేదు కదా, లేక నీ మనసులోనే ఆ అమ్మాయిని ఇంకా ప్రేమిస్తున్నావా, పెద్దల మాట కాదనలేక నీవు నా మెడలో తాళి కట్టావు, నీ మనసును చంపుకొని నన్ను నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నావా, అలా నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను భరించలేను బావా, అలా కాకుండా నువ్వు నన్ను నీ మనస్ఫూర్తిగా నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నావా, నీ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు, నాకు ఇదంతా గందరగోళంగా ఉంది బావా అని తన మనసులో అనుకుంటూ ఆదిత్య వైపు చూస్తుంది మధు. ఆదిత్య నిద్రలో కొంచెం కదిలి మధుని వదిలాడు. మధు పైకి లేచి ఆదిత్య వైపు చూస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తే మాత్రం నా అంత అదృష్టవంతురాలు ఇక ఎవ్వరూ ఉండరు బావా అని అనుకుంటుంది మధు. ఆదిత్యని 1 నిమిషం చూసి ఆదిత్య నుదిటిపై ముద్దు పెట్టబోయి మళ్ళీ రాజ్యం మాటలు గుర్తుకు రాగానే వెంటనే ఆదిత్య నుండి దూరం జరుగుతుంది మధు. ఇక్కడ ఊరిలో ఆంజనేయుల వాళ్ళ ఇంట్లో రాత్రంతా రవి కాళ్ళతో భాస్కర్ని తన్నుతూనే ఉన్నాడు. రాత్రంతా నిద్రలేక భాస్కర్ కింద నేల మీద కూర్చుని కునుకుపాట్లు పడుతూ తులసిని బాగా తిట్టుకుంటూ, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోలేరబ్బా అని అనుకుంటూ కూర్చొని నిద్రపోతాడు భాస్కర్. ఉదయాన్నే కృష్ణని భాస్కర్ని
త్వరగా స్నానాలు చేసి రండి అని చెప్పింది తులసి. కృష్ణని స్వయంగా తులసే రెడీ చేసింది. కనకాంబరం కలర్ పట్టుచీర కట్టుకుని చక్కగా జడ వేసి ఆ జడకు 4 మూరల పూలను పెట్టింది. పాపట్లో కుంకుమ పెట్టి దానిపై పాపడి బిళ్ళ, కళ్ళకు కాటుక, కనుబొమ్మల మధ్యలో ఎర్రని బొట్టు, దాని కింద కుంకం పెట్టుకుని చెవులకు పెద్ద బుట్టకమ్మలు, నడుముకు వడ్డానం, మెడలో కాసుల పేరు లాంగ్ చైన్, నెక్కుకి చిన్న నెక్లెస్, 2 చేతులకు మామూలు గాజులతో పాటు 1/2 డజన్ బంగారు గాజులు వేసుకుని చూడటానికి లక్ష్మీదేవిలా ఉంది కృష్ణ. కృష్ణని చూసి నా కోడలు ఎంత అందంగా ఉందో, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని కృష్ణకి తన 2 చేతులతో దిష్టి తీసింది తులసి. కృష్ణకి పూజ గదిలోకి వెళ్ళి వాళ్ళ ఇంటి ఇలవేల్పైన అమ్మవారికి దీపం వెలిగించమని చెప్పింది తులసి. భాస్కర్ కూడా చక్కగా రెడీ అయ్యాడు. ఆంజనేయులు, తులసి, భాస్కర్ కృష్ణలను తీసుకుని మేళ తాళాలతో తమ ఊరిలోని దుర్గగుడికి వెళ్ళారు. ఇక్కడ ఉదయం 6:30కి ఆదిత్య నిద్రలేచాడు. కిచెన్లో మధు తన పనులను తాను చేసుకుంటూ ఉంది. ఆదిత్య ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ మధు అని పిలిచాడు. మధు ఆదిత్య ముందుకు వచ్చి ఏం కావాలి బావా అని అడుగుతుంది. మధు, మనకి పెళ్లి జరిగి రేపు శనివారానికి 16 రోజులు అవుతుంది తెలుసా మధు అని అంటాడు ఆదిత్య. అవును అని తల ఊపుతుంది మధు. నాన్న మనిద్దరిని ఊరికి రమ్మన్నాడు. మన ఊర్లో మన 3 జంటలకి ఆ రోజు 16 రోజుల పండుగ జరుపుతారట. రమ్మని నాన్న పిలిచాడు అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి, మనం ఊరికి వెళ్తే అక్కడ మీ అక్క, మీ చెల్లెలు, మీ అమ్మ నాన్న, రవి అందరూ అక్కడికి వస్తారు. మనం వెళ్తే నువ్వు మీ వాళ్లను అందరినీ కలిసినట్లు ఉండేది. అందరి సమక్షంలో మన 3 జంటలకు ఈ 16 రోజుల పండుగను ఎంతో ఘనంగా చేసేవారు. కానీ నాకు ఇక్కడ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది మధు. నాకు ఈ చేతి గాయం వల్ల 4 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టాను. అంతకుముందు 3 రోజులు మన పెళ్ళికని ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది మధు. అందుకని మనము ఊరికి రావడం కుదరదని మా నాన్నతో నేను చెప్పేశాను అని మధుతో చెప్పాడు ఆదిత్య. ఈ స్టోరీ అప్డేట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.